నేను సినిమా పాటలు పాడుతూ సంపాదించే రోజుల్లో మిత్రమా సార్ నేను లక్షలు సంపాదించేవాడిని, 6-7 లక్షలు నెలకి ఇన్కమ్. ఓ ఓ రోజు వద్దనుకున్నాను, పరమాత్ముడు అనుగ్రహం వల్ల యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ఇందులోకి వెళ్తే ఎవడిస్తాడు? ఈ భగవద్గీత ఏమిటి? దీన్ని అసలు ముందు ఊహించగలమా? ఫస్ట్ ఇంట్రోలో నేను మాట్లాడినది అదే. దీనివల్ల ఏమిటి మనం సాధించేది? దీనివల్ల ఏమిటి మనం సంపాదించేది? అటో ఇటో ఇప్పుడన్నా కొంచెం జనాలకి అవేర్నెస్ వస్తుంది, భగవద్గీత పైన చదవాలి అనుకుంటున్నారు, పిల్లలకు నేర్పించాలి అనుకుంటున్నారు. నేను ప్రారంభించే టైంకి నిజంగా ఇంత అవేర్నెస్ కూడా లేదు. ఆ టైంలోనే మీరు అంటే సినిమాల్లో పాటలు పాడడం వదిలేసి భగవద్గీత కోసం నా జీవితాన్ని దానికోసం నిలబడాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు అదే ఎందుకు వచ్చింది మనకు తెలియదు అంతే. ఇప్పుడు నేను మాట్లాడాను, మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు సార్ మీరు అని పక్కన అడిగితే ఏం చెప్తారు మీరు? ఏ రోజు ఎంతరా ఆ క్షణంలో అలా అనిపించింది అని. ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందంటే అది ఖచ్చితంగా మీది కాదు, పూర్వజన్మ సుకృతం ఆర్ దుష్కృతం. ఓకే, రెండు. దుష్కృతం కారణంగా ఎవడి ప్రభావంలోనో పడి మీరు దుర్మార్గమైన మార్గంలో గడిపారు. సుకృతం కారణంగా రెండు మీ చేతిలో లేవు. సుకృతం కారణంగా వాడెవడో మాట్లాడాడు, అటు వెళ్తే ఏమొస్తుందిరా ఇటురా అన్నాడు, అటు వెళ్ళిపోయాను సార్, ఆయన గుడికి తీసుకెళ్ళాడు. వీడు అదే మాట అన్నాడు, అటు వెళ్తే ఏమొస్తుందిరా నీకు గొప్ప ఆనందం ఇస్తాను అన్నాడు, వీడు పబ్కి తీసుకెళ్ళాడు.